లాస్ట్ వీడియోలో గూగుల్ జెమినీ ఏఐకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మైజియో యాప్లో రిజిస్టర్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు 18 to 25 years వాళ్ళకి మాత్రమే టార్గెట్ చేశారు. సో ఇప్పుడు ఇది అందరికీ వర్తిస్తుంది. సో ఇది ఇప్పుడు అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు జియో సిమ్ వాడుతున్న వారైతే చాలు, సో అందరూ అప్లై చేసుకోవచ్చు. 25 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి అని చెప్పాను. సో నేను కూడా రిజిస్టర్ చేసుకున్నాను. సో నాకు కూడా క్లైమ్ అనేది మైజియో యాప్లో చూపిస్తుంది. సో నేనైతే క్లైమ్ చేసుకునేసి ప్రజెంట్ అయితే గూగుల్ జెమినీని యూజ్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఎలా గూగుల్ జెమినీ ఏఐని మనము క్లైమ్ చేసుకోవాలో చూద్దాం. మైజియో యాప్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ బ్యానర్ పైన క్లైమ్ అనేది కనబడుతుంది అన్నమాట. గూగుల్ జెమినీ ఏఐకి సంబంధించిన బ్యానర్లో క్లైమ్ అనేది కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ జీమెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఆ జీమెయిల్ ఐడిని క్లిక్ చేసి ఆ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యేసి ఇక్కడ క్లైమ్ చేసుకోండి. అంతే, దట్స్ ఆల్ క్లైమింగ్ ప్రాసెస్. మీరు ఆల్రెడీ గూగుల్ జెమినీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ క్లైమింగ్ అనేది కనబడుతుంది. మీరు రిజిస్టర్ చేసుకోలేదనుకోండి, మీరు ఇప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది నేను ఐకార్డులో ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోను వాచ్ చేసి మీరు చెక్ చేసుకోండి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి గూగుల్ జెమినీ ఏఐ యాప్ని. సో ఇప్పుడు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ జెమినీ ఏఐకి సంబంధించింది వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత 2 to 3 daysలో మీకు క్లైమ్ అనేది మీకు కనబడుతుంది. సో దాని తర్వాత మీరు ఆ క్లైమ్ మీద క్లిక్ చేసి ఏ ఈమెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఆ ఈమెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు 18 months పాటు గూగుల్ జెమినీ ఏఐని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఏఐ యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మీ డీటెయిల్స్ని, మీ ఫొటోస్ని సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తూనే ఉంటాం. సో మిస్యూజ్ అవుతున్నాయి అనేసి వాళ్ళు ఎవరైతే కంటెంట్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో అండ్ ఆల్సో అసైన్మెంట్స్ కానీ ఏదైనా క్వశ్చన్ ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తుంటాయి. అదే మీరు ఇక్కడ ఏఐని యూజ్ చేస్తే మీకు సింప్లిఫైడ్ ఆన్సర్స్ అయితే వస్తుంటాయి అనమాట. కన్సైజ్గా మీకు ఆన్సర్స్ అనేది వస్తుంటాయి. సో అప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఏఐ యాక్సెస్ అనేది ఫ్రీ 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 అనేసి మనకు అలవాటు చేసేస్తారు నిదానంగా. దాని తర్వాత మనకు దానికి డిపెండ్ అయిన తర్వాత మళ్ళా మంత్లీ పేమెంట్ అనేది మనం చేసుకోవాలి. జియో సిమ్ కూడా ఇనిషియల్ డేస్లో మనకి ఫ్రీ కాల్స్, ఫ్రీ నెట్ అనేది మనకు చాలా 1 year పాటు మనకి ఈ స్ట్రాటజీని యూజ్ చేశారన్నమాట. సో వాళ్ళు తర్వాత పేమెంట్స్, దాని తర్వాత వాళ్ళు ఛార్జెస్ అనేది పెంచుతూ వచ్చారు. సేమ్ వే ఇదే స్ట్రాటజీని ఇప్పుడు అన్ని ఏఐ యాప్స్ కూడా యూజ్ చేస్తున్నాయి. సో మీరు కూడా దీని డిపెండెన్సీని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో ప్రజెంట్ 1 year పాటు మీరు చాలా వరకు మీరు ఎంత కంటెంట్ యూజ్ చేసుకోవాలో, ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకునేసేయండి. దాని తర్వాత మనం చూద్దాం, మన దగ్గర అమౌంట్ స్పెండ్ చేసి ఏఐ యాప్ యూజ్ చేద్దాం, లేకపోతే లేదు. దట్స్ ఆల్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.